శాసనసభ్యులు యువ కిషోరం శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మా ఎమ్మెల్సీ సోదర సమానులు ఇషాకన్న గారికి, మా సోదరి చైర్పర్సన్ గారు మహబూనిసా గారికి, ఇక్కడికి వచ్చేసినట్టు వేదికలు అందించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఇక్కడ ఈరోజు మన 40 వార్డు పర్యటనకు వచ్చిన ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికిన 40 వార్డు ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మన 40వ వార్డుకి సంబంధించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా మన పోచా బ్రహ్మానందరెడ్డి గారు నిలుస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి చాలామంది మదిలో కూడా ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలని చెప్పేసి కొంతమంది మదిలో ఉండొచ్చు. లేకపోతే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసింది అని చెప్పేసి కూడా మీ అందరు కూడా చూశారు. మరి గత 5 సంవత్సరాలలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు కాకముందు మీ అందరి దగ్గరికి వచ్చి అందరినీ కూడా ఓట్లు అడిగేటప్పుడు ఒకటే చెప్పాం, మా మేనిఫెస్టో అంటే ఎలక్షన్లు అప్పుడు ఇచ్చే వాగ్దానాలు, మా వాగ్దానాల్ని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే మేము ఇవన్నీ కూడా చేసి చూపిస్తామని చెప్పేసి ఆ రోజు జగనన్న గారు మాట ఇచ్చారు. అయితే అనుకోకుండా మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కరోనా లాంటి కష్టకాలం వచ్చింది. కరోనా లాంటి కష్టకాలంలో ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం కరోనా మీద ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ కూడా బాగా గుర్తు, కరోనా సమయంలో మన ఇల్లులన్నీ కూడా ఈ ప్రాంతం అంతా కూడా రెడ్ జోన్ అని చెప్పేసి ఆ రోజు డిక్లేర్ చేసి ఈ యొక్క ప్రాంతం నుంచి బయటికి కానివ్వండి, ఈ ప్రాంతం లోపలికి కానివ్వండి, ఎవరిని కూడా రాకపోకలు కూడా ఆపివేసినటువంటి పరిస్థితి. మరి అటువంటి కష్టమైన సమయంలో మీకు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారు పైనుంచి చూసుకుండగా నంద్యాలలో ఉండి మేము కావచ్చు, మా పార్టీ నాయకులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఆ రోజు కరోనా సమయంలో ప్రజల కోసం ఎంత తాపత్రయపడ్డారో, ప్రజల కోసం ఎంత సేవ చేశారో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా.